మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయుము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు యోధా యెరూషలేము ప్రజలను ఉద్దేశించి చెప్పబడిన మాటలు. మా పూర్వస్థితి మాకు కలుగు చేయుము అని అంటున్నారంటే, ఇప్పుడున్న స్థితి వారిది బాగలేదని. పూర్వం ఎలాగున్నారు, ఇప్పుడు ఏ స్థితిని అనుభవిస్తున్నారు? జనన భరితమైన పట్టణం ఇప్పుడు ఏకాకైంది, వెధవరాలు వంటిదైంది. అన్యజనుల్లో ఘనతకెక్కినది, సంస్థానములో రాజకుమార్తె అయినది, పన్ను చెల్లించేదైంది. ఆశీర్వాదంతో నింపబడినటువంటి పట్టణం పతనం చేయబడినటువంటి స్థితిలో ఉంది. అందుకని వారి పతనమును బట్టి, వారి బానిసత్వాన్ని బట్టి, వారు అనుభవిస్తున్నటువంటి శ్రమను బట్టి, దానికి కారణం వారి పాపమేనని గ్రహించి వాటిని సరిదిద్దుకొని దేవుని తట్టుకు తిరిగి దేవుని వేడుకుంటున్నటువంటి మనవి ఇది. ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మనం కూడా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకప్పుడు నువ్వు బాగా ఉండి ఈరోజు పడిపోయావేమో. మంచి భక్తి కలిగి చేసి ఈరోజు భక్తిలో నుండి నువ్వు దిగజారిపోయావేమో. ఒకప్పుడు మంచి ప్రవర్తన కలిగి ఈరోజు నీ నడకలను చెరిపేసుకున్నావేమో. ఈరోజు ప్రస్తుత నీ ఉన్నటువంటి స్థితి బాగలేదని నీవు అనుకుంటున్నావేమో. ఒకప్పుడు నేను మంచిగా బ్రతికాను, మంచిగా జీవించాను, ఒకప్పుడున్న సంతోషం, ఒకప్పుడున్న ఆనందం, ఒకప్పుడున్న క్షేమం ఈరోజు నాకు లేదని నువ్వు బాధపడుతున్నావేమో. ఎప్పటికైనా వచ్చిన నష్టం ఏమీ లేదు. దేవుని తట్టుకు తిరిగి నువ్వెందుకు మంచి స్థితిని కోల్పోయావో దానికి కారణమైనటువంటి వాటిని విడిచి మారు మనసు పొందగలిగితే నీ పూర్వపు స్థితిని నీకు దయచేస్తాడు. ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘంతో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవే. మంచి క్రియలు కలిగిన సంఘం, మంచిగా కష్టపడే సంఘం, సహనము కలిగి తాము అపొస్తలులు కాకయే అపొస్తలులు మనం చెప్పుకునే వారిని పరీక్షించి వారిని అబద్ధికులని కనుగొని దేవుని కొరకు ప్రతి భారాన్ని భరించి మంచి సహనం కలిగినటువంటి సంఘం. కానీ మొదటి ఉన్న ప్రేమను వదిలిన సంఘం. అందుకని వారితో ప్రభువారు ఈ హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు ఒకప్పుడు బాగున్నావు, కానీ ఒకప్పుడున్న స్థితి ఈరోజు నీకు లేదు. కనుక నువ్వే స్థితిలో నుండి పడితువో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయి. అట్లు చేస్తేనే నేను నిన్ను సంరక్షిస్తాను, నీ కాపుదలనిస్తాను, నీ పూర్వపు వైభవాన్ని కలుగ చేస్తాను. ఒకవేళ నీవు మారు మనసు పొందకుండా ఇదే జీవితాన్ని జీవిస్తావా, నీ దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసివేస్తాను అంటున్నాడు. ప్రియులారా, మన పూర్వస్థితిని మనం పొందుకోవాలంటే పరిపూర్ణముగా దేవుని తట్టు తిరిగి మనం పతనం అవటానికి, పడిపోవటానికి, పూర్వపు స్థితి నుండి దిగజారిపోవటానికి కారణమైన ప్రతి వాటిని విడిచిపెట్టి మారు మనసు పొందుదాం.
పరిపూర్ణంగా దేవుని హత్తుకుందాం, మరలా పూర్వపు వైభవాన్ని సంతరించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవా, మీ గొప్ప నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ మాటలు వీక్షిస్తున్న మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే భక్తి కలిగిన ఆధ్యాత్మిక స్థితిలో నుండి పడిపోయారో, పూర్వపు వైభవాన్ని కోల్పోయారో, మరలా మీ తట్టు తిరిగి తమను తాము సరిచేసుకొని మొదటి స్థితిని పొందుకొనగలిగిన భాగ్యమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈరోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ నడిపింపులో మీ సాన్నిధ్యాన్ని చేయమని ప్రార్థిస్తున్నా. కృప చూపండి అయ్యా. మీరే ప్రతి ఒక్కరికి కావలసిన ఉన్నతమైన మీ సహాయం దయచేసి మీరు మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక.